నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గం పరిధిలోని పలు మండలాల్లో భూభారతి చట్టంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూభారతి చట్టంతో రైతుల భూములకు భద్రత లభిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం చట్టంలోని సెక్షన్లు, వాటి వివరాలను కలెక్టర్ రైతులకు వివరించారు. భూభారతితో అన్ని సమస్యలు సులభంగా పరిష్కరించడానికి అవకాశం ఉందని కలెక్టర్ అన్నారు. ఎప్పుడు మీ అందరి కోసం ఆలోచిస్తున్న ఎమ్మెల్యే గారు ఏమంటున్నారంటే విలేకరుల విషయంలో కూడా కొంచెం స్పందిస్తే బాగుంటుంది. నిజంగా చాలాసార్లు వాళ్ళు మా దగ్గరికి వచ్చి దరఖాస్తు ఇచ్చి ఉన్నారు. మీకు ఈ దరఖాస్తు మా సి సెక్షన్స్లో ఉన్నాయండి. అలానే వాళ్ళని భద్రపరిచే బాధ్యత కూడా మాది. ఇందులో మేము తప్పకుండా దీన్ని పరిశీలించి నాట్ జస్ట్ మిర్యాలగూడ, మా నల్గొండలో కూడా ఇష్యూస్ ఉన్నాయి. మేము తప్పకుండా దాన్ని ఒక లబ్ధిదారు జాబితా ఒకటి తయారు చేసే క్రమంలో మేము తప్పకుండా కసరత్ మొదలు చేస్తాము. సబ్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ వేదిక నుంచి మీకు మాట ఏదైతే తెలంగాణ రాష్ట్రం ప్రజాపాలన, ఇది ప్రజాప్రభుత్వాన్ని నిరూపించుకుంటున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మంత్రివర్గ సహచరులందరితో ఈ కార్యక్రమాన్ని భూభారతి అనే చట్టం ధరణిని పక్కన పెట్టి భూభారతిని తీసుకురావాలనే ఉద్దేశంతో ఎంతో చారిత్రాత్మకంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి రోజు ఈ కార్యక్రమాన్ని, అంటే రాజ్యాంగాన్ని ఎంత గౌరవిస్తున్నామో చూడండి. మనం రాజ్యాంగాన్ని గౌరవిస్తూ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం రోజే భూభారతి చట్టం తీసుకొచ్చి ధరణిలో ఉన్న లోతుపాతులని పక్కన పెట్టి వాటన్నిటిని చక్కదిద్ది రాష్ట్ర ముఖ్యమంత్రి వారు ఆ రోజు ప్రారంభించడం చాలా శుభ పరిణామాన్ని గుర్తించారు.